ఆందోళన దిగాలన్న ఆలోచన కూడా ఆందోళనకు సిద్ధమవుతామన్న ఆలోచనలు కూడా గవర్నర్ నరసింహన్ దృష్టికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇటు పార్టీలో కానీ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఈ అంశానికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు పంపినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ సెక్షన్ 8 అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కనుక హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ కనుక విడుదల చేసే పరిస్థితి కనుక కనిపిస్తే ఖచ్చితంగా ఆందోళనకంతా కూడా పార్టీ అంతా కూడా సిద్ధం కావాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మంత్రులను కూడా ఇందుకు సిద్ధంగా ఉండాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో గవర్నర్ నరసింహన్ దృష్టికి సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతుంది, తమ పార్టీ ఎటువంటి వైఖరి తీసుకుంటున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కళ్యాణ్, అయితే రాఘవేంద్ర, ఈ విషయంపై కేసీఆర్ స్వయంగా నిరాహార దీక్ష కూర్చోవాలని యోచిస్తున్నారంటారా? అంటే ముందు నుంచి కూడా సెక్షన్ 8 అమలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అధికారాలు ఉంటాయన్న విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్షన్ 8ను హైదరాబాద్లో అమలు చేయకూడదన్న వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం జూన్ 2 నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఎవరు కూడా గవర్నర్ కానీ ఎవరికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అన్న వాదన కూడా వారు పదే పదే వినిపిస్తున్నారు. కళ్యాణ్, గవర్నర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది. గవర్నర్తో సమావేశం ముగించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఆయన నేరుగా సచివాలయం వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత సమావేశ వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 8 అమలుకు సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇందుకు సంబంధించి పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు మనకు ఆ పార్టీ వైపు నుంచి కూడా వస్తున్నాయి. కళ్యాణ్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.